యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేసిండు. ఏమనంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనొద్దు మీరు అని చెప్పేసి అండ్ హోల్డ్ చేయొద్దు, కొనొద్దు అండ్ హోల్డ్ చేయొద్దు అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. సో దీనివల్ల లాస్ట్ 2 డేస్లో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి లిటరల్లీ 10 to 20% స్టాక్ ప్రైస్ పడిపోయినాయి. అండ్ ఆల్సో ఏవైతే హోమ్ బిల్డర్స్ ఉన్నారో హోమ్ బిల్డర్ స్టాకులు కూడా ఆల్మోస్ట్ 10% దాకా పడిపోయినాయి, 5 to 10%. ట్వీట్ ఏం చెప్తుందంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వల్ల ఈ సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ని ఆఫ్టర్ కోవిడ్ హెవీగా కొన్నారు వాళ్ళు. అంటే ఫర్ సపోజ్ ఒక బ్రాండ్ న్యూ కమ్యూనిటీ కడుతున్నారు అనుకో, వాడి దగ్గర ఒక 500 ఇల్లు ఉంటే వాళ్ళే ఒక 300 ఇల్లులు కొని పడేస్తున్నారు విత్ క్యాష్. సో అంటే ఆ పర్టికులర్ ఇల్లులు నార్మల్ పీపుల్ చేతులకు రాకముందే వాళ్ళు కొనేసుకొని సో తర్వాత హై ప్రైస్కి అమ్మేయడం వల్ల అట్లా చేయడం వల్లనే మోస్ట్ రీసెంట్ ఆఫ్టర్ కోవిడ్లో ఓవర్ ప్రైస్ అవ్వడానికి రీజన్ మేజర్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పర్టికులర్లీ కోవిడ్ టైంలో బూమ్ అయిన సిటీస్ ఏవైతున్నాయో అక్కడ. సో ఓవరాల్గా దీని ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటే మార్కెట్లో ఉంటే ఏంటంటే వాళ్ళు హై డిమాండ్ ఉన్న ఏరియాలో ఇల్లులను కొనేసి వాటిని ఇంకా ఓవర్ రేటెడ్ చేసి అమ్మేస్తున్నారు. అది ఒక ప్రాబ్లము. బట్ వీళ్ళు ఒకవేళ లేకపోతే ఏంటంటే ఇల్లుల ప్రైసు అంత ఓవర్గా రైజ్ అవ్వదు. అంటే మీరు కొన్నా కూడా అంటే కొనడానికి చీప్లో దొరుకుతుంది, కానీ ప్రాఫిట్ తీసుకొని అమ్మాలంటే మాత్రం మీకు ఓవర్ ప్రైస్ రాదు. ఇట్ విల్ బికమ్ లైక్ అ స్లో గ్రోత్ థింగ్. సో ఇల్లు ప్రైసులు చాలా స్లోగా రైజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఎట్ ఏ టైం వందల ఇల్లులు కొంటే ఆబ్వియస్గా రేట్లు పెంచి అమ్ముతారు. కాబట్టి కరెంట్ మార్కెట్లో ఓవరాల్గా సేల్కి పెట్టిన ఇల్లుల ప్రైస్లు ఏ రేంజ్లో ఉంటాయో వాటిని బట్టి అదర్ హౌసెస్ని కూడా మార్కెట్లో లిస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే దాని ప్రైస్ రేంజ్ని బట్టి ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉండి హై రేట్కి అమ్ముతున్నారు అంటే మనం కూడా మన ఇల్లు సేల్ చేయాలంటే మనము హై రేట్ పెట్టేసి సెల్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే హై రేట్ అంటే కరెంట్ మార్కెట్లో ఉన్న సరౌండెడ్ బై 5 miles ఆ 10 milesలో మోస్ట్ రీసెంట్ టైంలో సేమ్ స్క్వేర్ ఫుటేజ్ సేమ్ ఫీచర్స్ ఉన్న ఇల్లు ఎంత సేల్ పెట్టిర్రు అనేది చూసి దాని రేట్నే పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఇన్వెస్టర్స్ లేకపోతే వాళ్ళు ఎవరు కొనకపోతే ఓన్లీ నార్మల్ పీపులే కొన్నప్పుడు ఆ రేట్లు అనేవి హెవీగా పెరగవు. అంటే బయింగ్ ఆపర్చునిటీ బాగానే ఉంటుంది, అంటే అందరూ కొంటారు, కానీ సెల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా స్లో అండ్ చాలా లీస్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఇంపార్టెంట్ థింగ్. బట్ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ కొడుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ది కోవిడ్ బూమ్ సిటీస్లోనే ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్వి మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ ఉన్నాయి. అండ్ నార్మల్ అదర్ దాన్ కోవిడ్ బూమ్ సిటీస్ కాకుండా నువ్వు మీ రిమైనింగ్ ఏరియాస్ ఎక్కడికి వెళ్ళినా పెద్దగా వీళ్ళ దగ్గర ఇల్లు లేవు. ఎందుకంటే వాళ్ళు ర్యాండమ్ లొకేషన్లో వెళ్ళి ఇల్లులు కొన్నా వాళ్ళకి లాస్ తప్ప కొనేటోళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడైతే ఎక్కువ బయర్స్ వచ్చిర్రో హై డిమాండ్ ఉండేనో కోవిడ్ తర్వాత అక్కడే వాళ్ళ ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. వీటిలో టాప్ మోస్ట్ స్టేట్ వచ్చేసి టెక్సాస్, తర్వాత ఫ్లోరిడా, అరిజోనా, టెన్నసీ, ఇట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. బట్ మేజర్గా టెక్సాస్ ఎందుకంటే కోవిడ్లో హయ్యెస్ట్ పాపులేషన్ షిఫ్ట్ అయింది టెక్సాస్ స్టేట్కి మాత్రమే. టెక్సాస్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే నెక్స్ట్ ఫ్లోరిడా, తర్వాత అరిజోనా, తర్వాత టెన్నసీ, ఇవి ర్యాంకింగ్స్. సో అందుకని చెప్పేసి డాలస్ ఏరియాలో అండ్ ఆస్టిన్ ఏరియాలో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా హోమ్స్ ఓన్ చేసి ఉన్నారు. ఆ పర్టికులర్ హోమ్స్ లిస్టు క్లియర్గా ఎగ్జాక్ట్ కౌంట్స్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు ఎంత రీసెర్చ్ చేసినా. కానీ నాకు దొరికిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని నేను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. సో ఓవరాల్ కౌంట్స్ చూస్తే వాళ్ళు టూ మెనీ హౌసెస్ని ఏం హోల్డ్ చేస్తలేరు. అంటే ఒక సిటీలో లైక్ కొన్ని వందలు ఆర్ అట్లాంటివి అట్లనే ఉన్నాయి, వేలు లేవు. సో ఈవెన్ ఆ 100 ఇల్లులు మార్కెట్లోకి ఎట్ టైం వచ్చినా కూడా సేల్కి ఆబ్వియస్గా మార్కెట్ పడిపోతుంది. కరెంట్ ఆ ఏరియాలో ఉన్న ఇల్లుల ప్రైసెస్ పడిపోతాయి, సేల్ ప్రైసెస్. సో ఇవి ఎక్కువ డాలస్ ఏరియాలలో ఉన్న సిటీస్లో ఏ సిటీస్లో ఎక్కువ ఉన్నాయంటే మెజారిటీ ఆఫ్ ద నార్త్ డాలస్లో ఉన్న సిటీస్లో అంతగా వీళ్ళు కొనలేదు. ఎందుకంటే ఫ్రిస్కో హై బూమింగ్ టౌన్, బట్ అక్కడ వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అసలు ఛాన్స్ లేకుండా నార్మల్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ప్రాస్పర్, సెలీనా,
ఈ ఏరియాస్ అంతా మెజారిటీ ఆఫ్ ది నార్మల్ పీపుల్ కొన్నారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాకుండా. కానీ యానా సిటీకి వెళ్తే అక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్వి ఇల్లులు చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో సమ్ అదర్ సిటీస్ నియర్ బై డాలస్కి ఈస్ట్ సైడ్ ఉన్న మస్కిట్ అనే సిటీకి రైట్ సైడ్ ఇంకో సిటీ పేరు ఉంటుంది, ఆ పేరు గుర్తు రావట్లేదు. బట్ ఈస్ట్ డాలస్లో ఉన్న మస్కిట్ సిటీకి అవతల ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ కొన్నారు. ఎందుకంటే అక్కడ చాలా చీపెస్ట్ ఏరియాలో అది చీపెస్ట్ ఉండే. అటు సైడ్ ఇల్లు పెద్దగా కన్స్ట్రక్ట్ చేసేటోళ్ళు కాదు. సో అందుకని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ఆడ 300Kకే ఇల్లు దొరుకుతాయి కదా అని చెప్పేసి వాళ్ళు మ్యాక్సిమం పాసిబుల్ అయిన ఇల్లులు అక్కడ కొనేసారు. అక్కడ అండ్ ఆర్లింగ్టన్ అండ్ వెస్ట్ ఫోర్ట్ వర్త్, వెస్ట్ సైడ్ ఆఫ్ ఫోర్ట్ వర్త్ ఈ ఏరియాలో అంటే వీళ్ళు మేజర్గా ఏం ఫోకస్ చేస్తారంటే అండర్ 500K ఇల్లులని తక్కువ రేట్లో ఉన్న ఏరియాని చూసి టార్గెట్ చేసి దాన్ని డిమాండ్ ఉన్న ఏరియాని అక్కడ ఒక 500-600 రేంజ్ ప్రైస్ వచ్చినప్పుడు అమ్మేస్తారు. సో వాళ్ళు 1 million కొని 1.2 millionకి అట్లా అమ్మరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే పర్సంటేజ్ హార్డ్లీ 20%. దానికంటే ఇట్లాంటి టౌన్లలో కొంటే 300 కొని 500కి 600కి అమ్మితే వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సిటీస్లో ఎక్కువ కొన్నారు. సో మేజర్గా ఇండియన్ క్రౌడ్ ఉండే సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో అంత ఓవర్గా కొనలేదు. కాబట్టి ఈ పర్టికులర్ ఫ్రిస్కో, ప్లేనో, ప్రిన్స్టన్, ప్రాస్పర్, లిటిల్ ఎల్మో, సెలీనా, నార్త్ లేక్ ఇట్లాంటి ఏరియాస్కి పెద్ద హ్యూజ్ ఇంపాక్ట్ ఏం కొట్టలేదు. ఓవరాల్గా ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉంటే కొంతమందికి బెనిఫిట్, మార్కెట్లో వాళ్ళు లేకుండా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ వాళ్ళు కొనకపోతే కొంతమందికి బెనిఫిట్. అది ఎవరికి అంటే వాళ్ళు కొంటేనేమో సెల్లర్కి బెనిఫిట్, సెల్లర్స్కి, వాళ్ళు లేకపోతేనేమో బయ్యర్స్కి బెనిఫిట్. సో ఓవరాల్గా ఎవరో ఒకరు లూజ్ అవ్వాల్సిందే. ఎవ్రీ బయ్యర్ ఈవెన్చువల్గా సెల్లర్ అవ్వాల్సిందే. కాబట్టి మీరు తక్కువ కొంటే మీరు కొనేటప్పుడు తక్కువ రేటు కొనొచ్చు, బట్ అమ్మడానికి వెళ్ళినప్పుడు కూడా మీకు పెద్దగా ఏం రాదు. సో అది డిఫరెన్స్. ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ ప్రైసెస్ మీద ఎట్లా పడ్డా కూడా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఆ ప్రాఫిట్, లాంగ్ రన్నింగ్లో వచ్చే ప్రాఫిట్ మాత్రం పెద్దగా డిఫరెన్స్ అయితే రాదు. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంది అనేది కమెంట్లో పెట్టండి. ఆల్సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.